ప్రస్తుత కాలంలో మంచితనం మరుగున పడిపోయింది. మంచితనం చేతకానితనం అయిపోయింది. మంచితనం లోకువైపోయింది. కాబట్టి సుభాషితాన్ని ప్రతి ఒక్కరు నేర్చుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి విషయం గురించి తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఒక మంచి విషయాన్ని ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? ఒక మంచి మాటని ఎంతమంది విని పాటించగలుగుతున్నారు? ఒక మంచి విషయాన్ని తెలుసుకొని ఆచరించి ఎంతమంది సంతోషంగా జీవిస్తున్నారు? మరి ఆ మంచి విషయం వినకపోవడానికి గల కారణాలేంటి? ఎందుకు మంచిని గ్రహించలేకపోతున్నాం? ఎందుకు మంచిని మన జీవితాల నుంచి దూరం చేసుకుంటున్నాం? ఒక మంచి మాట మన జీవితాన్నే మార్చేస్తుంది. ఒక మంచి మాట మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఒక మంచి మాట మనిషిని మహాత్ముడిగా తీర్చిదిద్దుతుంది. ఆ మంచి మాటని మనం వినకపోవడానికి ఏమేమి అడ్డంకులున్నాయి? ఈ విషయాలని 1వ శతాబ్దంలో భర్తృహరి మహాకవి చెప్పినటువంటి మాట 21వ శతాబ్దంలో కూడాను ఆ మాట ఇంకా నిత్య నూతనంగా ఇంకా కొత్తగా అలాగే ఉంది. ఆ శ్లోకం ఏంటో తెలుసుకుందాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బోద్ధారో మత్సరగ్రస్త ప్రభవహస్మయ దూషిత అబోధోపహతాశ్చాన్యే జీర్ణమంగే సుభాషితం. సుభాషితం అంటే ఏంటి? సు అంటే మంచి, భాషితం అంటే మాట. మంచి మాట. మంచి మాట ఏ విధంగా మరుగున పడిపోతుంది? ఆ మంచి మాట మరుగున పడిపోవడానికి గల కారణాలేంటి? మనుషులు ఎందుకు గ్రహించలేకపోతున్నారని ఈ శ్లోకంలో చాలా చక్కగా వివరించారు భర్తృహరి మహాకవి మహానుభావుడు. బోద్ధారో మత్సరగ్రస్తాః. బోద్ధారః అంటే అన్ని విషయాలు నాకు తెలుసు అనుకునేటువంటి వాళ్ళు. నేను చదువుకున్నాను. చదువుకోవడం వల్ల నాకు అన్ని విషయాలు తెలుసు. అలాగే నేను కొంత జీవితాన్ని గడిపాను. ఆ జీవితంలో ఉండేటువంటి విశేషాలు నాకు తెలుసు కాబట్టి నాకు అన్నీ తెలుసు. అలాగే నేను కొద్దిగా వ్యాపారం చేశాను. అందులో లాభాలొచ్చాయి. అందులో లోటుపాట్లు తెలుసు కాబట్టి నాకు అన్నీ తెలుసు. లేకపోతే ఇంకో ఏదో పని చేశాను. ఇంకోటేదో చేశాను. ఇవన్నీ చేశాను కాబట్టి ఈ లోకం తీరుడు తెలుసు కాబట్టి నాకు అన్నీ తెలుసు అనుకునేటువంటి వ్యక్తులని మనం బోద్ధారః అంటాం. అంటే నాకు తెలుసు, మీరేమి కొత్తగా నాకేం చెప్పాల్సిన అవసరం లేదు అనుకునేటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు. ఒకవేళ అంటే మంచి మాటని ఈ బోద్ధారః ఈ తెలిసిన వాళ్ళకి చెబుదాం అనుకుంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే మత్సరగ్రస్తాః. అసూయతో నిండిపోయి ఉన్నారు. అసలు అసూయ అంటే ఓర్చుకోలేకపోవడం, ఓర్వలేకపోవడం, అసహనం. పరోత్కర్ష అసహనం. పరుల యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేకపోవడాన్నే అసూయ అని అంటాం. ఈ అసూయ మానవుని యొక్క అభివృద్ధిని అడ్డుకుంటుంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళని చూసి మనం అసూయ పడుతున్నామంటే వాడి అభివృద్ధికి సంబంధించిన ఆటంకాలని కలిగించిన వాళ్ళం అవుతాం. మన యొక్క అభివృద్ధిని కూడాను ఆపుకున్న వాళ్ళం అవుతాము. ఈ లోకం తీరు ఎలా ఉందంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా అసూయతో నిండిపోయింది ఈ సమాజం. ఈ దేశ ప్రగతి ఆగిపోవడానికి, అభివృద్ధి చెందకపోవడానికి కారణం అసూయ. ఎందుకంటే ఈ లోకంలో ఒకరు బాగుంటే ఇంకొకరు ఓర్వలేకపోవడం అనేటువంటిది మన దేశానికి పట్టినటువంటి దరిద్రం. అది ఎలా అంటే చిన్న పిల్లల్లో ఒకడు బాగా చదువుతున్నాడంటే కొన్ని మార్కులు ఎక్కువ వచ్చినాయి అంటే ఒక తక్కువ వచ్చిన వాళ్ళకి ఆ ఎక్కువ మార్కులు వచ్చిన వాడిని చూసి అసూయ. అలాగే ఆటల్లో ఎవరైనా నలుగురు పోటీలో ఉంటే అందులో ఒకడికే ప్రైజ్ వస్తుంది. నలుగురు పోటీ పడి నలుగురిలో ఒకడు గెలిస్తే ఆ గెలిచిన వాడు బహుమతి పొందితే వాడిని చూసి మిగతా వాళ్ళు అసూయ చెందడం. ఇలాగా ప్రతి చిన్న విషయంలోనూ అంటే పిల్లల్లో అసూయ గుణం ఉందంటే పర్వాలేదు. ఎందుకంటే పిల్లలకి చెప్పగలిగినటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, గురువులు ఉన్నారు. మరి ఆ అసూయ గుణం పెద్దలకే ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎవరు మార్చగలుగుతారు అంటే మహాత్ములు, ఋషులు, యోగులు, మునులు, శాస్త్రజ్ఞులు. ఆ విషయాలు మన పూర్వీకులు మన శాస్త్రాల్లో చాలా చక్కగా వివరించారు. చిన్నపిల్లలకైతే పెద్దలు చెబుతారు. మరి పెద్దల్ని మార్చగలిగే శక్తి సుభాషితానికి ఉంది. ఎందుకంటే చూడండి మన మన సమాజంలోనే పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే ఒక పిల్లవాడు బాగా చదువుతున్నాడంటే ఆ పిల్లవాడిని మనం అభినందించాలి, ప్రోత్సహించాలి. కానీ మిగతా తల్లిదండ్రులు కూడా ఆ పిల్లవాడిని చూసి అసూయ పడతారు. ఈ అసూయ అనేటువంటి గుణం విడిచిపెట్టిన నాడే మన జీవితాలు సంతోషంగా ఉంటాయి. ఇది ప్రతి చోట, ప్రతి రంగంలోనూ, ప్రతి ఊరిలోనూ కూడా ఉంది ఈ అసూయ గుణం. ఎలా అంటే పల్లెటూళ్ళల్లో ఉదాహరణకు తీసుకుందాం. ఒకడు వ్యవసాయం చేసి
ఒక ఎకరానికి ఒకరికి 30 బస్తాలు పండాయి. ఇంకొకడికి 50 బస్తాలు పండాయి. ఈ తక్కువ పండినవాడు ఎక్కువ పంట పండించిన వాడిని చూసి అసూయ పడతాడు. అంతేగాని తన వ్యవసాయంలో ఏ లోపాలున్నాయి, ఆ వ్యవసాయాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించుకోవాలనేటువంటిది వాళ్ళు ఆలోచించరు. ఎదుటివాడికి అంతొచ్చింది, ఎదురువాడు అంత పండించాడు, ఎదుటివాడు ఎక్కువ డబ్బులు పొందుతున్నాడు, వాడు ఎక్కువ అభివృద్ధి చెందుతున్నాడు. దానిని మనం సహించలేకపోవడమే మనం చూస్తున్నాం తప్ప, మన యొక్క ప్రగతిని మనం చూడలేకపోతున్నాం. అలాగే మీకు అసూయ గుణం వ్యాపారాలలో చక్కగా కనిపిస్తుంది. ఎలా అంటే ఒక షాపులు చాలామంది చాలా షాపులుంటాయి ఒక చోట. ఒకే షాప్‌కి చాలామంది కస్టమర్స్ వచ్చి ఆ వస్తువులన్నింటినీ కొంటున్నారు. ఆ షాప్ కళకళలాడుతుందనుకోండి. మిగతా వాళ్ళు చూసి అసూయ చెందుతారు బాగా. వాళ్ళు చూసి ఓర్వలేక చక్కగా బోలెడంత వ్యాపారం నడుస్తుంది. బోలెడంత డబ్బు సంపాదిస్తున్నాం. హాయిగా ఉంటుంది. మాకే సరిగ్గా బేరాలు ఉండట్లేదు. నాకే ఈ మధ్యన కొన్ని నష్టాల్లో నడుస్తుంది అనేటువంటి మాటలు వినబడుతున్నాయి. అంటే ఈ నష్టం రావడానికి గల కారణాలు వీడు ఎతుక్కోడు. అసలు వీడి షాపుని వీడు ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆ మార్గాలను వీడు తెలుసుకోడు. ఆ ఎదుటివాడు బాగుపడుతున్నాడనేటువంటిదే వాళ్ళు గ్రహిస్తారు తప్ప, తన యొక్క షాపుని ఎలా అభివృద్ధి పరుచుకోవాలనేటువంటిది తాను గ్రహించలేకపోతున్నారు. దీనికి కారణం అసూయ గుణం. అలాగే ఇది ప్రతి చోట ఒక ఫంక్షన్‌లో చాలామంది ఆభరణాలు వేసుకొస్తారు. వేల రూపాయలు ఖరీదైనటువంటి వస్త్రాలు ధరిస్తారు. వాళ్ళను చూసి మిగతా వాళ్ళు అసూయ చెందుతారు. వాళ్ళకేంటి డబ్బుంది. ఎన్ని వేషాలైనా వేస్తారు. ఎన్ని ఆడంబరాలైనా చేస్తారు అని వాళ్ళ మీద అసూయ చెందుతారు గానీ, మనం ఎందుకొచ్చాం? ఆళ్ళని పలకరించడానికొచ్చాం. మనం భోంచేసి వాళ్ళని పలకరించి వెళ్ళిపోదాం. మన జీవితం ఏంటి? మన భవిష్యత్తేంటి? మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం? మన యొక్క అభివృద్ధేంటి? అనేటువంటిది వాళ్ళు ఆలోచించరు. దీనికి కారణం అసూయ గుణం. అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడాను అందరిలో నిండిపోయినటువంటి గుణం అసూయ గుణం. ఇక్కడ ప్రతి చోట పోటీల్లో గానీ, పరీక్షల్లో గానీ, చదువుల్లో గానీ, వ్యవసాయంలో గానీ, వ్యాపారంలో గానీ, ఆహ్, ఇంట్లో గానీ, ఒకే ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ముల్లో ఒక అన్నయ్య బావుంటేనే తమ్ముడు ఓర్చలేకపోతున్నాడు. అది ఎంత దారుణమైనటువంటి విషయం. అంటే దీనికి కారణం అసూయ గుణం. అసలు మన పూర్వీకులు ఎంత సంతోషంగా బతికారని మనం చెప్పుకున్నాం. దానికి కారణం ఏంటో తెలుసా అండి? మన శాస్త్రాల్లో ఉండేటువంటి విషయాలను తెలుసుకొని, ఈ అసూయ గుణం అనేటువంటిది మనస్సులో ఉండేటువంటి ఒక పెద్ద శత్రువు. దానిని మనం తొలగించిన నాడు, ఆ అసూయ గుణాన్ని విడిచిపెట్టిన నాడు మన జీవితాలు బావుంటాయి అనేటువంటి దాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఆ మాటనే భర్తృహరి మహాకవి పదే పదే చెప్తున్నాడు. ఒక సుభాషితాన్ని నేను చెప్పాలనుకుంటే నాకన్నీ తెలుసు. నువ్వేమి నాకు చెప్పనవసరం లేదు అనే మాట వాళ్ళకి అసూయ గుణం వల్లనే ఆ మాటొస్తుంది.